దేశాలను తన చేష్టలతో కలవరపెడుతూ ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ పై తన అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్నారు. భారత్ లో పెట్టుబడులు పెడుతున్న అమెరికా సంస్థలను కూడా బెదిరిస్తూ ఉన్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ట్రంప్ భారత్ కు జరిమానాలు విధిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. 25% సుంకాలు విధించి కొత్త షరతులు పెట్టారు ట్రంప్. యాపిల్ వంటి సంస్థలను కూడా ట్రంప్ బెదిరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికను విరమించుకోవాలని ట్రంప్ యాపిల్ సంస్థను హెచ్చరించారు. తాజాగా విధించిన 25% సుంకాల ప్రభావం స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై లేదు, కానీ భవిష్యత్తులో ఉండే అవకాశం అయితే ఉందని చెప్పే హెచ్చరికలు ఉన్నాయి. అయితే ఈ తరుణంలోనే యాపిల్ సీఈఓ టీమ్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టే విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు ఆయన. I think we have that appropriately done by the end. It would be more. It would be also Samsung and anybody that makes that product. Otherwise, it wouldn't be fair. So anybody that makes that product, and that'll start on, I guess, the end of June. It'll come out. I think we have that appropriately done by the end of June. So if they make that product now, again, when they build their plant here, there's no tariff. So they're going to be building plants here. But I had an understanding with him that he wouldn't be doing this. He said he's going to India to build plants. I said, that's okay to go to India, but you're not going to sell into here without tariffs. But we're talking about the iPhone now. And, you know, the iPhone, if they're going to sell it in America, I want it to be built in the United States. They're able. యాపిల్ భారత్లోనే ఉంటుందన్నారు. ఆ సంస్థ యజమాని సుంకాల ప్రభావం తనపై ఏ విధంగా కూడా పడదు అని తేల్చి చెప్పేశారు. భారతదేశంలో పెట్టుబడి ప్రణాళికలు చెక్కు చెదరకుండా ఉన్నాయన్న కుక్ ఏ నిర్ణయాల ప్రభావం తమ ప్రణాళికపై పడదు అని ధీమా వ్యక్తం చేశారు. త్రైమాసిక ఫలితాల తర్వాత ఎటువంటి మార్పు రాలేదన్నారు. అమెరికా మార్కెట్కు సరిపడా ఐఫోన్లను భారత్ ఉత్పత్తి చేస్తుందని కొనియాడారు టీమ్ కుక్. అలాగే అమెరికా డిమాండ్కు తగ్గట్టుగా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లు తదితరి వంటి యాపిల్ ఉత్పత్తులకు వియత్నాం ప్రాథమిక తయారీదారిగా ఉంటుందని చెప్పి పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇతర దేశాల డిమాండ్లకు తగ్గట్టుగా చైనాలో ఉత్పత్తులు చేస్తామని కూడా పేర్కొన్నారు. భారత్, మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యాపిల్ 2 అంకెల వృద్ధిని సాధించిందని టీమ్ కుక్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో యాపిల్ భారీ ఆదాయాన్ని నమోదు చేసిన 25 దేశాల్లో భారత్ కూడా ఉందని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ త్రైమాసిక ఆదాయాలు 10% పెరిగి $94 బిలియన్ చేరుకున్నాయని వివరించారు. జూన్ త్రైమాసికంలో యాపిల్ సుంకాల సంబంధిత ఖర్చులతో $800 మిలియన్ భరించింది. ఇక భారత్లో వాక్-ఇన్ స్టోర్లు స్టార్ట్ చేయాలని చెప్పి భావిస్తోంది.